నేను ఒక పిల్లని చూసిన చూడంగా ఫ్లాట్ అయిపోయినా. సూర్యునికి సూపర్ ఉంటుంది, కిరాక్. ఎవడైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సింది. ఆ పిల్లనే నా లైఫ్లోకి వచ్చి ఎంత బాగుండా అనిపిస్తుంది. రావాలి, తప్పకుండా వస్తుంది. నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, విపరీతంగా ప్రేమిస్తున్నాను. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరందరూ కలిసి అమ్మాయిని కన్విన్స్ చేసి నాకు అప్పచెప్పేస్తే సంకలో ఎట్టుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. అది మ్యాటర్. ఐ లవ్ యూ. సరే వెళ్ళు, ఈవినింగ్ మీట్ అవుతాను. ఓకే, ఒక నిమిషం. అయ్యో ఏంట్రా? అదే నువ్వు లవ్ చేస్తున్నావో లేదో చెప్తే. ప్రపోజ్ నాకు చాలా మంది చేశారు, అందరిని యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తాను. ఎందుకు చిన్నగా మాట్లాడుతున్నావు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏంటి కామెడీ చేస్తున్నావా? అది ప్రేమ. కొట్టా అనుకో వెళ్ళి. ఏంటి ఎందుకు మాట్లాడలేకపోతావు? కళ్ళలో చూసి మాట్లాడు. నీ నాకు కోపం వస్తుంది, నువ్వు నా కోపం తెప్పియకు చెప్తాను సీరియస్ గా. ఐ లవ్ యూ. నీకు ధైర్యం ఉంటే నన్ను కాల్చరా. 5 హత్యలు చేసింది నేనే. రామాని బయటికి పంపరా. ఈశా మనోహరి ప్రియా జల్లి రావే, ఆగలేస్తుంది, బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఈశా జల్లి రామ్మా. దేవుడా, సరే నచ్చావు. ఐ లవ్ యూ అని చెప్పు. నిన్ను చూసా, చెప్పను. దేవుడా, ఐ లవ్ యూ. దేవుడా చాలా థ్యాంక్స్. ఈ సాంగ్ మిక్స్ బై DJ హరీష్ ఫ్రమ్ నెల్లూరు. ఏంటి సైలెన్స్ అసలు? హాస్పిటల్కి వద్దు నేను ఊరికి తమాషా కన్నారా. అక్కడెవరు లేరు మావా, అక్కడెవరు లేరు. రామ్, జోక్ చేయకరా, అబద్ధం చెప్పు. లేదు మావా, లేదు. నేను చెప్పేది విను. హాస్పిటల్ అడ్మిట్ అవుదాం. ప్లీజ్ మావా, హాస్పిటల్కి వద్దు మావా, హాస్పిటల్కి వద్దు మావా. హాస్పిటల్ నేను ఊరికి తమాషా కన్నాను మావా. నిజంగా అక్కడెవరు లేరు. నేను పిచ్చోండి కాదు మావా, పిచ్చోండి. ఓకే, నేను పిచ్చోండి కాదు. జనని, ఇదే ఆఖరి నిమిషం అని తెలిసినప్పుడు నాకు అనిపిస్తోంది నీతో ఎన్ని ఇయర్స్, మంత్స్, డేస్, సెకండ్స్ వేస్ట్ చేశాను అని. నాకు ఇప్పుడు ఎక్కువ టైం లేదు, నేను పోవాలి, లేకపోతే తప్పైపోతుంది. చాలా చెప్పాలి కానీ. ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంట పడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలేని ఊరుకునేవాడిని. హాయ్ ఫ్రెండ్స్, పెరుగు పచ్చడి చేస్తున్నాను. సౌండ్ తగ్గించవే. మా అమ్మాయి టీవీ సౌండ్ ఎక్కువ పెడుతుందండి. ఏంటమ్మా నోర్పిస్తావా? మాట్లాడుతున్నా టిక్ టాక్ లో. మా అమ్మాయికి తెలియదు. ఇప్పుడు ఏం జరిగిందని పీకల దాకా తాగావు? నాకు లవ్ ఫెయిలియర్ అయింది మదర్. అయ్యో, నువ్వు నాకు ప్రాణం పోసావు, అది నా ప్రాణం తీసేసి వెళ్ళిపోయింది. మగ పిల్లలు ఏడవకూడదురా. ఓ, మగ పిల్లల్ని ఏడిపించకూడదని ఆడపిల్లలు